డియర్ స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు క్లాస్లో మనం వర్క్, ఎనర్జీ అండ్ పవర్ చాప్టర్లో డాట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్ అనే కాన్సెప్ట్ని డిస్కస్ చేసుకుందాం. వెక్టార్స్ని మల్టిప్లై చేయడానికి టూ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ డాట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్, సెకండ్ వన్ క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్. ఈ డాట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్లో సార్ ఇది ఫస్ట్ వెక్టర్, సపోజ్ ఈ వెక్టార్ని పీ బార్ వెక్టర్ అన్నాను. సెకండ్ వెక్టర్, ఈ వెక్టర్ క్యూ బార్ వెక్టర్, అండ్ దీస్ టూ వెక్టార్స్ ఆర్ అట్ అన్ యాంగిల్ థీటా విత్ ఈచ్ అదర్. చూడాలి, టూ వెక్టార్స్ ఉన్నాయి, పీ బార్ వెక్టర్ అండ్ క్యూ బార్ వెక్టర్, అండ్ దే ఆర్ ఎట్ అన్ యాంగిల్ థీటా విత్ ఈచ్ అదర్. ఓకే సార్, ఈ క్యూ బార్ వెక్టర్ని మనం టూ కాంపోనెంట్స్కి రిజాల్వ్ చేయొచ్చు. నీకు ఐడియా ఉంది, క్యూ బార్ వెక్టర్ని టూ కాంపోనెంట్స్కి రిజాల్వ్ చేస్తే, సపోజ్ ఈ పీ బార్ వెక్టర్ని ఇక్కడ డ్రా చేశాను, క్యూ బార్ టూ కాంపోనెంట్స్ రాస్తున్నాను. ఇదిగోండి, ఇది ఒక కాంపోనెంట్ విచ్ ఈజ్ అలాంగ్ పీ బార్ వెక్టర్. ఈ కాంపోనెంట్ క్యూ కాస్ థీటా అవుతుంది. థీటాకి అడ్జసెంట్గా ఉండే కాంపోనెంట్ కాస్ కాంపోనెంట్, థీటాకి అపోజిట్గా ఉండే కాంపోనెంట్ సైన్ కాంపోనెంట్. సో ఇది క్యూ సైన్ థీటా. చూడాలి, ఎన్ని వెక్టార్స్ ఉన్నాయి సార్? టూ వెక్టార్స్, పీ బార్ అండ్ క్యూ బార్. వాళ్ళిద్దరి మధ్యలో యాంగిల్ ఎంత అంటండి? థీటా. ఓకే, నేను ఈ క్యూ బార్ వెక్టార్ని టూ కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేశాను. థీటాకి అడ్జసెంట్గా ఉండే కాంపోనెంట్ క్యూ కాస్ థీటా అవుతుంది. థీటాకి అపోజిట్గా ఉండే కాంపోనెంట్ అంటే ఇదిగోండి ఇలా వర్టికల్ కాంపోనెంట్ అనమాట, అది క్యూ సైన్ థీటా అయింది. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఫస్ట్ వెక్టర్, దట్ ఈస్ పీ, ఇంటూ కాంపోనెంట్ ఆఫ్ ద సెకండ్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫస్ట్ వెక్టర్, దట్ ఈస్ క్యూ కాస్ థీటా. వీళ్ళిద్దరిని మల్టిప్లై చేస్తే వచ్చే ప్రోడక్ట్ని డాట్ ప్రోడక్ట్ అంటున్నాం మనం. మళ్ళీ వినాలి, ఈ వెక్టార్కి టూ కాంపోనెంట్స్ వస్తాయి కదా, క్యూ బార్ వెక్టార్ని టూ కాంపోనెంట్స్ చేయొచ్చు. థీటాకి అడ్జసెంట్గా ఉండే కాంపోనెంట్ ఏమవుతుందండి? క్యూ కాస్ థీటా అవుతుంది. థీటాకి అపోజిట్గా ఉండే కాంపోనెంట్ ఏమవుతుందండి? క్యూ సైన్ థీటా అవుతుంది. ఓకే, సెకండ్ డయాగ్రామ్లో క్యూ బార్ వెక్టార్కు ఉన్న టూ కాంపోనెంట్స్ రాశాను. ఇది క్యూ కాస్ థీటా రాశాను, ఇది క్యూ సైన్ థీటా. అంతవరకు ఓకే కదా? గుడ్. ఇప్పుడు ఈ క్యూ కాస్ థీటాని ఈ ఫస్ట్ వెక్టార్ మ్యాగ్నిట్యూడ్తో మల్టిప్లై చేశాను అనుకోండి, దాన్ని మనం డాట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్ అంటున్నాం. ఈ క్యూ సైన్ థీటా కాంపోనెంట్ ఉంది కదా, దీన్ని ఫస్ట్ వెక్టార్ మ్యాగ్నిట్యూడ్తో మల్టిప్లై చేస్తే వచ్చే ప్రోడక్ట్ ఉంటుంది కదా, దాన్ని క్రాస్ ప్రోడక్ట్ అంటున్నాం. అయితే వచ్చిన డిఫరెన్స్ ఉంది, ఈ డాట్ ప్రోడక్ట్ చేస్తే వచ్చేది స్కేలార్ అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, క్రాస్ ప్రోడక్ట్ చేసినప్పుడు వచ్చేది మనకి వెక్టర్ క్వాంటిటీ. ఓకే, ప్రజెంట్ ఈ చాప్టర్లో వర్క్, ఎనర్జీ, పవర్ చాప్టర్లో మనం డిస్కస్ చేసేది డాట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్, అంటే వీళ్ళిద్దరికి ప్రోడక్ట్ అనమాట. ఓకే, సో డాట్ ప్రొడక్ట్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్స్, ఈ ఫస్ట్ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్, సెకండ్ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్స్ మల్టిప్లై చేస్తాం, వచ్చేది కూడా ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ అంటే స్కేలార్ క్వాంటిటీ. అందుకే ఈ ప్రోడక్ట్ని స్కేలార్ ప్రోడక్ట్ అని కూడా అంటారు సార్. డాట్ ప్రొడక్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ స్కేలార్ ప్రొడక్ట్ బికాస్ ద రిజల్ట్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. సో డాట్ ప్రోడక్ట్ని ఎలా డిఫైన్ చేయొచ్చు నువ్వు? పీ బార్ డాట్ క్యూ బార్ ఇస్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫస్ట్ వెక్టార్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సెకండ్ వెక్టార్ ఇంటూ కాస్ థీటా. దాన్ని పీ బార్ డాట్ క్యూ బార్ అని చదవాలి సార్. నీకు కనబడడం కోసం ఇలా సర్కిల్లో డ్రా చేశాను, యాక్చువల్గా అది డాట్ అనమాట. పీ బార్ డాట్ క్యూ బార్ ఇస్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ పీ బార్ మాడ్యులస్ ఆఫ్ క్యూ బార్ కాస్ థీటా. ఈ మాడ్యులస్ ఏంటండి? తెలుసుగా, నీకు పరిచయం ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్, పీ బార్ ఒక వెక్టర్ క్వాంటిటీ అనుకోండి, ఇలా పిఎక్స్ ఐ క్యాప్, పివై జే క్యాప్, పిజెడ్ కే క్యాప్. ఇది ఒక వెక్టర్ క్వాంటిటీ అనుకోండి. ఈ వెక్టార్కి మ్యాగ్నిట్యూడ్ ఎంత అండి? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెక్టార్ పీ బార్, magnitude of p bar vector is
మాడ్యులస్ ఆఫ్ పీ బార్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ ఐ క్యాప్ మల్టిపుల్ ఎంత ఉందో చూడండి, పిఎక్స్ అని ఉంది, పిఎక్స్ స్క్వేర్, జే క్యాప్ మల్టిపుల్ పివై స్క్వేర్, కే క్యాప్కి పిజెడ్ స్క్వేర్. ఇది మ్యాగ్నిట్యూడ్ రాసే ప్రాసెస్. అంటే ఇక్కడ మనం రాయాల్సింది ఇక్కడ ఏదైతే ఫస్ట్ వెక్టార్ ఉందో ఆ వెక్టార్ మ్యాగ్నిట్యూడ్ రాయాలి. ఇంకా దీనికి నీకు అర్థమై ఉండాలి కదా, ఇక్కడ ఏదైతే సెకండ్ వెక్టార్ ఉందో దాని మ్యాగ్నిట్యూడ్ రాయాలి. అండ్ కొసైన్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్, ఫస్ట్ వెక్టార్కి సెకండ్ వెక్టార్కి యాంగిల్ ఎంత ఉందో అది ఇక్కడ రాయాలి. ఓకే, సిమిలర్గా క్యూ బార్ వెక్టార్ కూడా రాస్తున్నాను నేను ఇక్కడ. సపోజ్ క్యూ బార్ వెక్టార్ ఇలా ఉందనుకోండి, క్యూఎక్స్ ఐ క్యాప్, క్యూవై జే క్యాప్, క్యూజెడ్ కే క్యాప్, ఇది క్యూ బార్ వెక్టర్ అనుకోండి. అప్పుడు దీని మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది చూడు, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్ క్యూ బార్, magnitude of vector q bar is modulus of q bar is equal to square root of ఏమవుతుంది చెప్పాలి, qx స్క్వేర్ ప్లస్ qy స్క్వేర్ ప్లస్ qz స్క్వేర్. ఓకే, ఈ ఫార్ములాలో దీన్ని ఎలా చదవాలండి, p బార్ డాట్ q బార్ అని చదువుతాం. దట్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ పీ బార్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ క్యూ బార్ ఇంటూ కాస్ థీటా. సరే, ఈ మాడ్యులస్ ఆఫ్ పీ బార్ అంటే ఏంటి, ఇదిగో ఇక్కడే ఉంది చూడు. మాడ్యులస్ ఆఫ్ పీ బార్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, స్క్వేర్ రూట్ ఆఫ్ పిఎక్స్ స్క్వేర్ పివై స్క్వేర్ పిజెడ్ స్క్వేర్. ఓకే, సిమిలర్గా మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ క్యూ బార్. కాస్ థీటాలో థీటా ఏంటి సార్, థీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ఫస్ట్ వెక్టర్ అండ్ సెకండ్ వెక్టర్. అచ్చా, బాగుంది సార్. సో డాట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్ని ఎలా డిఫైన్ చేయొచ్చో చూడండి. ఇది కదా డాట్ ప్రొడక్ట్కి బేసిక్ ఫార్ములా, డాట్ ప్రొడక్ట్కి బేసిక్ ఫార్ములా ఇది. దీన్ని ఎలా డిఫైన్ చేస్తున్నాం చూడండి. ఇది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పీ బార్ ఇంటూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ క్యూ బార్ ఇంటూ కాస్ థీటా. ఇంటూనే ఇవన్నీ, ఇదంతా ప్రోడక్టే. సపోజ్ ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకోండి, ఏ ఇంటూ బి ఇంటూ సి అనొచ్చు. సపోజ్ ఇది 2, ఇది 3, ఇది 4 అనుకోండి, 2 ఇంటూ 3 ఇంటూ 4 అనొచ్చు. ఇక్కడ ఏది ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ డివిజన్ కానీ లేదు, అంత ప్రోడక్ట్ అనమాట. ఓకే, సో డాట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ magnitudes of the two vectors and cosine of the angle between them. సింపుల్ డెఫినేషన్ చూడండి, ఒకసారి వినాలి. ఇది ఫస్ట్ వెక్టర్ పీ బార్ వెక్టర్, ఇది సెకండ్ వెక్టర్ క్యూ బార్ వెక్టర్. ఓకేనా, ఈ టూ వెక్టర్స్కి మధ్యలో యాంగిల్ ఎంత ఉందమ్మా, థీటా ఉంది. నేను ఏం ఫైండ్ అవుట్ చేయమని అడిగాడు, డాట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్ని ఎలా డిఫైన్ చేస్తారా అని అడుగుతున్నాడు. డాట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ magnitudes of the two vectors and cosine of the angle between them. ఓకే, ఇక్కడ రాస్తున్నాను ఒకసారి చూడండి. డాట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఎవరెవరికి ప్రోడక్ట్, magnitudes of the two vectors and cosine of the angle. Magnitudes of the two vectors and సైనా కొసైనా చూడాలి. ఇక్కడ కాస్ థీటా అని ఉంది, కొసైన్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్, కొసైన్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్. ఓకే, ఇది సార్ డెఫినేషన్. ప్రోడక్ట్ ఆఫ్ ద మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ ద టూ వెక్టర్స్ అండ్ కొసైన్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్. సింపుల్గా రాయాలనుకుంటే నువ్వు ఈ డాట్ ప్రోడక్ట్ని ఇలా కూడా రాయొచ్చు. పీ బార్ డాట్ క్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పీ బార్ని పి అని, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ క్యూ బార్ని క్యూ అని ఇంటూ కాస్ థీటా అని కూడా రాయొచ్చు. ఓకే, దీన్ని ఎలా రాస్తున్నాడు సార్, పి ఇంటూ క్యూ కాస్ థీటా రాయొచ్చు కదా మనం.
ఇంకొక బాయ్ వచ్చి ఇలా రాస్తాడు సార్, పీ కాస్ థీటా ఇంటూ క్యూ అని రాయొచ్చు కదా సార్. ఓకే, దీన్ని ఒకసారి అర్థం చేసుకోండి. పీ క్యూ కాస్ థీటా అని రాయొచ్చు, పీ ఇంటూ క్యూ కాస్ థీటా అని రాసావు. సార్ పీ ఇంటూ క్యూ కాస్ థీటా అంటే నేను ఫస్టే డిస్కస్ చేసినట్టు ఈ క్యూ కాస్ థీటా ఎవరు? క్యూ బార్ వెక్టార్కి 2 కాంపోనెంట్స్ ఉన్నాయి చూడండి, క్యూ కాస్ థీటా అండ్ క్యూ సైన్ థీటా అని. దాంట్లో ఏ కాంపోనెంట్ రాశాను నేను ఇక్కడ? ద కాంపోనెంట్ ఆఫ్ క్యూ బార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ పీ బార్ రాశాను. చూడాలి, క్యూ బార్కి ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయండి? 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటి క్యూ కాస్ థీటా ఉంది, ఇంకోటి క్యూ సైన్ థీటా ఉంది. నేను ఏ కాంపోనెంట్ తీసుకున్నాను? ఏ కాంపోనెంట్ అయితే ఫస్ట్ వెక్టార్ డైరెక్షన్లో ఉందో ఆ కాంపోనెంట్ రాశాను అనమాట. అంటే ఇక్కడ ఏదైతే వెక్టార్ తీసుకున్నాను నేను, దీని డైరెక్షన్లో ఉన్న కాంపోనెంట్ రాయాలి. సింపుల్గా ఇలా డిఫైన్ చేయొచ్చు. ఇది డెఫినేషనేగా. ఓకే, ఇంకోలా డిఫైన్ చేస్తున్నాడు, ఆప్షన్స్లో అది కూడా ఉండొచ్చు. ఏమంటున్నాడంటే డాట్ ప్రొడక్ట్ ఆఫ్ 2 వెక్టార్స్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ magnitude of the first vector or one vector and the component of second vector in the direction of first vector. This is the component of second vector q bar in the direction of first vector. Okay సార్, ఇక్కడ చూడండి ఒకసారి, p cos theta into q. p cos theta into q అంటే ఇక్కడ ఎలా అయితే నేను q బార్ వెక్టర్ని రిజాల్వ్ చేశానో పీ బార్ వెక్టార్ను కూడా రిజాల్వ్ చేయొచ్చు. ఓకే, ఒకసారి ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఇది పీ బార్ వెక్టారు, ఇది క్యూ బార్ వెక్టర్ అన్నాం కదా, వీళ్ళిద్దరి మధ్యలో యాంగిల్ థీటా ఉంది కదా. ఈ పీ బార్ వెక్టార్ని కూడా 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేయొచ్చు. థీటాకి అడ్జసెంట్గా ఉండేది పీ కాస్ థీటా అవుతుంది, థీటాకి అపోజిట్గా ఉండేది అంటే ఇది ఎలా అన్నమాట, ఇది పీ సైన్ థీటా అవుతుంది. క్లారిటీ కోసం ఇలా రాశాను, ఆపోజిట్గా రాయకుండా. పీ అనే వెక్టార్ని కూడా మనం 2 కాంపోనెంట్స్ చేయొచ్చు. ఇదేమో పీ సైన్ థీటా అయింది, ఇదేమో పీ కాస్ థీటా అయింది. ఇక్కడ నేను తీసుకున్న కాంపోనెంట్ ఏంటో చూడండి, పీ కాస్ థీటా. అంటే ద కాంపోనెంట్ ఆఫ్ ఫస్ట్ వెక్టార్ పీ బార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ సెకండ్ వెక్టార్ రాయాలన్నమాట. డెఫినేషన్ ఆఫ్ డాట్ ప్రోడక్ట్ అర్థమైంది కదా నీకు. డాట్ ప్రోడక్ట్ని ఎలా 2-3 టైప్స్లో డిఫైన్ చేయొచ్చు నువ్వు. బేసిక్ డెఫినేషన్ ఇది, ద ప్రోడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ ద 2 వెక్టార్స్ అండ్ కొసైన్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్. అచ్చా, బాగుంది. ఇంకోలాగా డిఫైన్ చేయండి, ద ప్రోడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఫస్ట్ వెక్టార్ అండ్ ద కాంపోనెంట్ ఆఫ్ ద సెకండ్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫస్ట్ వెక్టార్. ఇది ఇక్కడ, దిస్ ఈస్ ద కాంపోనెంట్ ఆఫ్ సెకండ్ వెక్టార్ విచ్ ఈస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫస్ట్ వెక్టార్. ఓకే సార్, ఇంకోలా చెప్తాను నేను, చెప్పండి. ద ప్రోడక్ట్ ఆఫ్ కాంపోనెంట్ ఆఫ్ ద ఫస్ట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ సెకండ్ వెక్టార్. ద ప్రోడక్ట్ ఆఫ్ కాంపోనెంట్ ఆఫ్ ద ఫస్ట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ సెకండ్ వెక్టార్ అండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద సెకండ్ వెక్టార్, వీళ్ళిద్దరికీ ప్రోడక్ట్. సో డాట్ ప్రోడక్ట్ని ఇలా రాసుకోవచ్చు నువ్వు. అర్థమైంది కదా సార్ మీకు? ఈ ఫార్ములాలో ఏది ఏంటో తెలిసింది కదా. చాలా క్లియర్గా స్లోగా నేర్చుకోండి, ప్రాబ్లం లేదు. ఫాస్ట్గా డెఫినేషన్లు చదివేసి ఫార్ములాలు బైహార్ట్ చేయాల్సిన పని ఏం లేదు. క్లియర్గా ఏంటి, ఇది ఏంటి, ఈ పాయింట్ ఏంటి, దీన్ని ఏమంటారు, ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇది ఎక్కడ ఉంది చూడండి. ఈ కాస్ థీటాలో థీటా ఏంటి, థీటా ఇస్ ద యాంగిల్ బిట్వీన్ పీ బార్ వెక్టర్ డైరెక్షన్ అండ్ క్యూ బార్ వెక్టర్ డైరెక్షన్. ఈ థీటాకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. థీటా వాల్యూ చేంజ్ అయిపోతుంటే కాస్ థీటా చేంజ్ అవుతుంది, కాస్ థీటా చేంజ్ అయితే డాట్ ప్రొడక్ట్ వాల్యూ కూడా చేంజ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ ఎప్పుడైతే నేను మాడ్యులస్ అని రాశానో దీని మ్యాగ్నిట్యూడ్ చెప్తున్నాను. మ్యాగ్నిట్యూడ్ అంటే సింపుల్గా ఒక స్కేలార్ క్వాంటిటీ. ఫర్ ఎగ్జాంపుల్ 4 అన్నాను సార్, అది స్కేలారే కదా. మాడ్యులస్ ఆఫ్ క్యూ బార్ చేస్తే 10 వచ్చింది సార్, అది స్కేలారే కదా. కాస్ థీటా వాల్యూ చెప్పండి, అది వెక్టారా స్కేలారా? కాస్ థీటా వెక్టార్ అవుతుందా స్కేలార్ అవుతుందా? కాస్ థీటా ఈజ్ ఏ స్కేలార్, ట్రిగనోమెట్రిక్ క్వాంటిటీస్ కదా ఇవి. కాస్ 0 ఎంత సార్? 1. కాస్ 30 ఎంత సార్? √3/2. కాస్ 60 ఎంత సార్? 1/2. సో అవన్నీ నెంబర్స్, అంటే ఇది నెంబరే, ఇది నెంబరే, ఇది కూడా నెంబరే. మల్టిప్లై చేస్తున్నాను, అగైన్ ఇట్ ఈస్ ఏ స్కేలార్ క్వాంటిటీ. అందుకే దీన్ని ఏమంటాడు? స్కేలార్ ప్రొడక్ట్ అని కూడా అంటాడు. ఓకే, నోట్ చేశారా సార్? నోట్ చేసుకోండి, ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్, నోట్ చేయాలి.
డాట్ ప్రోడక్ట్ ఫార్ములా అండ్ డెఫినేషన్ రాసుకున్నాం మనం. ఇంకా డాట్ ప్రోడక్ట్ ప్రాపర్టీస్, అప్లికేషన్స్ చూద్దాం. డాట్ ప్రోడక్ట్ ని స్కేలార్ ప్రోడక్ట్ అని కూడా అంటారు. ఎందుకు? బికాస్ ద ఆన్సర్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ద రిజల్ట్ ఆఫ్ డాట్ ప్రోడక్ట్ ఈజ్ ఏ స్కేలార్. ఇట్ ఈస్ ఏ ప్యూర్ నెంబర్. ఓకే, సో సింపుల్గా డాట్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్ ఫార్ములా రాస్తున్నాను. డాట్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్ p bar dot q bar is equal to modulus of p bar modulus of q bar cos theta, that is equal to pq cos theta. ఓకే, అంటే ఇక్కడ యాక్చువల్గా ఇలా ఉందన్నమాట. ఇది ఫస్ట్ వెక్టర్ క్వాంటిటీ, ఫస్ట్ వెక్టర్ డైరెక్షన్, ఇది సెకండ్ వెక్టర్ డైరెక్షన్, అండ్ వీళ్ళిద్దరి మధ్యలో యాంగిల్ ఎంత ఉంది సార్? థీటా ఉంది. ఇది స్టోరీ. దీని మ్యాగ్నిట్యూడ్ ఏమో p, ఈ సెకండ్ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ q, theta is the angle between p bar and q bar. ఓకే, మీకు ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్ తెలుసు కదా సార్ మీ అందరికీ. ఇదిగోండి ఐ క్యాప్ తెలుసు కదా మనకి. ఇది జే క్యాప్ డైరెక్షన్ అవుట్ ఆఫ్ ద బోర్డ్, కే క్యాప్ డైరెక్షన్ ఇది బోర్డు మీద లేదు సార్. అవుట్ ఆఫ్ ద బోర్డ్ ఇలా ఉందన్నమాట. ఓకే, అవుట్ ఆఫ్ ద బోర్డ్, కమింగ్ అవుట్ ఆఫ్ ద బోర్డ్ అంటాం కే క్యాప్. సో ఐ క్యాప్ ఈజ్ ఏ యూనిట్ వెక్టర్. ఇలా క్యాప్ అని కనపడితే ఇది యూనిట్ వెక్టర్ కదా సార్. ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్ ఆర్ యూనిట్ వెక్టర్స్. చదివినట్టు గుర్తుందా? ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్ ఆర్ ద యూనిట్ వెక్టర్స్. యూనిట్ వెక్టర్స్ ఉంటాయి. యూనిట్ వెక్టర్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఎంత సార్? Magnitude of I cap, magnitude of J cap, magnitude of K cap is equal to 1. Unit vector and magnitude 1 కదా. ఓకే, unit vectors I, J, K are the unit vectors which are used to represent the directions along positive x-axis, positive y-axis and positive z-axis. ఓకే, ఇది పాజిటివ్ x-axis సార్ I cap అంటే. J cap అంటే పాజిటివ్ y-axis. K cap is along positive z axis which is out of the board. బాగుంది, గుర్తొచ్చింది సార్. ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్ అవన్నీ యూనిట్ వెక్టర్స్, అందుకే వాటికి మ్యాగ్నిట్యూడ్ 1. సార్ ప్రాబ్లంలో ఐ క్యాప్ డాట్ ఐ క్యాప్ చేయమని అడిగాడు. చూడాలి, కేర్ఫుల్గా వినాలి. ఐ క్యాప్ డాట్ ఐ క్యాప్ చేద్దామండి. ఇదిగో ఫార్ములా ఇక్కడే ఉంది చూడండి. ఈ ఫార్ములాని బేస్ చేసుకుని రాస్తున్నాను నేను. ఇది మాడ్యులస్ ఆఫ్ ఐ క్యాప్, మాడ్యులస్ ఆఫ్ ఐ క్యాప్స్, ఎందుకంటే సెకండ్ వెక్టర్ కూడా ఐ క్యాపే కదా. ఫస్ట్ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ రాశాను, సెకండ్ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ రాశాను, అండ్ కాస్ థీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ఫస్ట్ వెక్టర్ డైరెక్షన్ అండ్ సెకండ్ వెక్టర్ డైరెక్షన్. కానీ ఇక్కడ నువ్వు తీసుకున్న టూ వెక్టర్స్ కూడా సేమ్ వెక్టర్స్ కదా సార్ ఇవి. అంటే బోత్ ఆర్ అలాంగ్ సేమ్ డైరెక్షన్. సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి అంటే వాళ్ళిద్దరి మధ్యలో యాంగిల్ ఎంత అవుద్ది? 0. ఓకే, చూడాలి ఇటు ఒకసారి. ఐ క్యాప్ డాట్ ఐ క్యాప్ వాల్యూ చేస్తున్నాను నేను. ఫార్ములాని బేస్ చేసుకుని రాశాను. మాడ్యులస్ ఆఫ్ ఫస్ట్ వెక్టర్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సెకండ్ వెక్టర్ అండ్ కాస్ థీటా. థీటా 0 రాసావేంటి ఇక్కడ? హలో, థీటా 0 రాసావేంటి చెప్పండి. థీటా ఎందుకు 0 రాస్తాం? అసలు థీటా అంటే ఏంటో చూడు. థీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ఫస్ట్ వెక్టర్ డైరెక్షన్ అండ్ సెకండ్ వెక్టర్ డైరెక్షన్. ఇక్కడ ఫస్ట్ వెక్టర్ ఎవరు? ఐ క్యాప్, ఇదిగో ఇది. సెకండ్ వెక్టర్ ఎవరు? ఐ క్యాప్, అది కూడా ఇటే ఉంది. రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. సేమ్ డైరెక్షన్లో ఉన్నాయంటే యాంగిల్ ఎంత అవుద్ది? 0. ఓకే, అర్థమైంది మాస్టర్. మాడ్యులస్ ఆఫ్ ఐ క్యాప్ వాల్యూ 1 బికాజ్ ఇట్ ఈస్ ఏ యూనిట్ వెక్టర్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఐ వాల్యూ 1, కాస్ 0 కూడా 1. ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా? 1. నీకు తెలుసుండొచ్చు, ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి చదివినట్టు అయిపోయిందిగా నీకు. రివిజనే కదా, తెలీదు నీకు, హ్యాపీగా నేర్చుకున్నావు, అర్థమైంది నీకు. ఇది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఐ క్యాప్ అంటే 1 బికాజ్ ఇట్ ఈజ్ ఏ
unit vector. Magnitude of I cap, again it is 1. Cos 0 value 1. So answer 1. Sir, in the same way, j cap dot j cap కూడా రాయొచ్చు కదా మనం. ఎలా రాద్దాం? magnitude of j cap cos 0 నా 90. చూడు, ఇది j cap, ఇది కూడా j cap, అంటే బోత్ ఆర్ అలాంగ్ సేమ్ డైరెక్షన్. సేమ్ డైరెక్షన్ అంటే యాంగిల్ ఎంత అవుద్ది? 0. సార్ సేమ్ స్టోరీ కదా సార్? అవును, దీనికి మ్యాగ్నిట్యూడ్ 1, ఇట్ ఈస్ ఏ యూనిట్ వెక్టర్. దీని మ్యాగ్నిట్యూడ్ 1, cos 0 వాల్యూ కూడా 1. ఆన్సర్ 1. ఇంకా మీరు రిలాక్స్ అయిపోండి సార్, నేను రాసేస్తున్నాను ఇది. కే క్యాప్ డాట్ కే క్యాప్, ఎవరైతే రాస్తున్నారో నోట్స్ పెట్టుకుని వాళ్ళు దీనికి వాల్యూ రాశారు అంటే కేర్ఫుల్గా వింటే నువ్వు రాసేస్తావు అంతే. cos 0 అగైన్, దీనికి మ్యాగ్నిట్యూడ్ 1 అవుతుంది, దీని మ్యాగ్నిట్యూడ్ 1 అవుతుంది, ఇంటూ 1. ఆన్సర్ 1. కంక్లూషన్ చెప్పండి. కంక్లూషన్ ఏంటి? ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్ అనే యూనిట్ వెక్టార్స్ తీసుకుని వాటికి డాట్ ప్రొడక్ట్ చేస్తే సెల్ఫ్ డాట్ ప్రొడక్ట్ అనమాట. ఇది ఇలా వీళ్ళిద్దరికి చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది? 1. జే డాట్ జే కూడా 1, కే డాట్ కే కూడా 1. ఓకే, కంక్లూషన్ ఇక్కడ రాస్తున్నాను చూడమ్మా. ఐ డాట్ ఐ, జే క్యాప్ డాట్ జే క్యాప్, కే క్యాప్ డాట్ కే క్యాప్. ఆన్సర్ 1. సార్ ఇప్పుడు నాకు మీరు నెక్స్ట్ ఏం చేయబోతున్నారో నాకు అర్థమైంది. ఏమర్థమైంది? ఏముంది? ఐ డాట్ జే చేస్తారు, జే డాట్ కే చేస్తారు, ఐ డాట్ కే చేస్తారు. ఓకే, ఇంటెలిజెంట్ నువ్వు, ఇంటెలిజెంట్ ఫెలో నువ్వు. చేస్తున్నాను చూడండి. సార్ ఐ క్యాప్ డాట్ జే క్యాప్ రాస్తున్నాను. క్యాచ్ చేసావు కదా నువ్వు ఏం చెప్పబోతున్నాను? ఐ క్యాప్ డాట్ జే క్యాప్ అంటే మాడ్యులస్ ఆఫ్ ఐ క్యాప్ మాడ్యులస్ ఆఫ్ జే క్యాప్ కాస్, యాంగిల్ ఎంత రాయాలో చెప్పండి. బాగానే క్యాచ్ చేశారు, కానీ ఇక్కడ యాంగిల్ ఎంత రాయాలి చెప్పాలి. ఐ క్యాప్ డాట్ జే క్యాప్ అన్నాడు, ఫస్ట్ వెక్టర్ డైరెక్షన్ ఇది. అచ్చా, అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. సెకండ్ వెక్టర్ డైరెక్షన్ చూడండి, జే క్యాప్ అంటే అలాంగ్ వై యాక్సిస్. ఈ 2 వెక్టార్స్కి యాంగిల్ ఎంతో రాయాలి కదా మనం. థీటా ప్లేస్లో ఏం రాయాలి? థీటా ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ఫస్ట్ వెక్టర్ డైరెక్షన్ అండ్ సెకండ్ వెక్టర్ డైరెక్షన్ కదా. సో ఈ 2 వెక్టార్స్కి యాంగిల్ ఎంతో రాయాలి. ఎంత సార్ ఈ యాంగిల్? 90 degrees. అచ్చా, ఇక్కడ 90 degrees రాయాలి. 90 degrees రాయగానే కాస్ 90 వాల్యూ ఎంత అని ఐడియా రావాలి నీకు. 0. కాస్ 0 వాల్యూ 1, కాస్ 90 degrees వాల్యూ 0. ఇది 1, ఇది 1 ఇంటూ 0. ఆన్సర్ ఎంత అయిందో చూడు, 0. సార్ మిగిలిన ఆ 2 వెక్టర్స్ రాసేయమంటారా? రాసేయచ్చు నువ్వు, నీకు అర్థమైంది కదా స్టోరీ. ఐ డాట్ జే ఎంత వచ్చింది? 0. ఐ డాట్ జే 0 వచ్చింది. జే క్యాప్ డాట్ కే క్యాప్ రాస్తాను. magnitude of j cap, magnitude of k cap, again cos 90 degrees. J cap is along y axis, k cap is along z axis. So perpendicular గా ఉన్నాయి. ఆన్సర్ ఎంత వచ్చింది? 0 అయింది. బికాస్ cos 90 is 0. k cap డాట్ i cap రాస్తాను సార్. మాడ్యులస్ ఆఫ్ k cap, మాడ్యులస్ ఆఫ్ i cap, cos 90 degrees. ఓకే, కంక్లూషన్ చెప్పమ్మా. కంక్లూషన్ చెప్పాలి. ఐ డాట్ జే 0, జే డాట్ కే 0, కే డాట్ ఐ కూడా 0. ఓకే సార్, ఐ క్యాప్ డాట్ జే క్యాప్, జే క్యాప్ డాట్ కే క్యాప్, కే క్యాప్ డాట్ ఐ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు 0. బికాస్ in this case the 2 vectors are perpendicular to each other. వీళ్ళిద్దరూ పర్పెండిక్యులర్ గా ఉన్నారు, వీళ్ళిద్దరూ పర్పెండిక్యులర్ గా ఉన్నారు. ఇదేమో z యాక్సిస్ అంట, ఇదేమో x యాక్సిస్ అంట, పర్పెండిక్యులర్ గా ఉన్నారు. అందుకే ఏమైంది? డాట్ ప్రొడక్ట్ 0 అయింది. ఓకే, గుడ్. విను కేర్ఫుల్గా.
డాట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్లో మనం యూనిట్ వెక్టార్స్కి డాట్ ప్రొడక్ట్ చేస్తున్నాం. సరే ఇవి లేకుండా అవ్వదు స్టోరీ. ఐ డాట్ ఐ, జే డాట్ జే, కే డాట్ కే ఎప్పుడు కనపడిన ఆన్సర్ ఎంత రాయాలి? 1. ఐ డాట్ జే ఆర్ జే డాట్ ఐ, ఎందుకంటే నువ్వు జే డాట్ ఐ చేసిన స్టోరీ మారదు కదా. జే డాట్ ఐ చేస్తే ఏమవుతుందండి, ఇక్కడ జే క్యాప్ మాడ్యులస్ ఆఫ్ ఐ క్యాప్ కాస్ 90, అప్పుడు కూడా ఏమవుతుంది? 0. సో జే డాట్ ఐ అయినా జీరోనే, కే డాట్ జే కూడా జీరోనే, ఐ డాట్ కే కూడా ఏమవుతుంది? 0. రైట్. సార్ ఒకవేళ నేను ఇలా చేస్తే ఏ బార్ డాట్ ఏ బార్ రాస్తే ఏమవుద్ది? చూడండి ఒకసారి ఏమవుతుందో. ఏ బార్ డాట్ ఏ బార్ రాసి చూద్దాం. ఫార్ములా అప్లై చేస్తాను నేను. పీ బార్ డాట్ క్యూ బార్ అంటే మాడ్యులస్ ఆఫ్ పీ మాడ్యులస్ ఆఫ్ క్యూ బార్ కాస్ థీటా రాసా కదా. సిమిలర్గా మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ వెక్టర్ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ వెక్టర్ కాస్ ఎంత రాయాలి? ఇక్కడ యాంగిల్ ఇక్కడ రాసాను చూడు. ఐ డాట్ ఐ అంటే బికాస్ దే ఆర్ యాక్టింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్, యాంగిల్ 0 రాసా కదా. ఇక్కడ కూడా కాస్ 0. కాస్ 0 డిగ్రీస్ వాల్యూ చెప్పండి. కాస్ 0 డిగ్రీస్ వాల్యూ 1. సో దీని మ్యాగ్నిట్యూడ్ ఏ ఇంటూ దీని మ్యాగ్నిట్యూడ్ ఏ ఇంటూ కాస్ 0 వాల్యూ 1. ఆన్సర్ ఏమైంది? a². ఓకే సార్, అంటే బీ బార్ డాట్ బీ బార్ ఏమవుతుంది? ఇంకేమవుతుంది సార్? b² అవుతుంది. సార్ సి బార్ డాట్ సి బార్ ఏమవుతుంది? చెప్పబోయి నీకు అర్థమైంది కదా, c² అవుతుంది. బాగుంది సార్. ఏ బార్ డాట్ ఏ బార్ a², బీ బార్ డాట్ బీ బార్ b². ఓకే గుడ్. అంటే థీటా వాల్యూ చేంజ్ అవ్వడం వలన డాట్ ప్రొడక్ట్ వాల్యూ చేంజ్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ కాస్ 0 పెట్టడం వలన ఎంత అయింది? ఇది 1 అయింది. ఇక్కడ 90 డిగ్రీస్ ఉండడం వలన కాస్ 90 డిగ్రీస్ 0 అయిపోయింది. మ్యాగ్నిట్యూడ్స్ మారలేదు, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 1 × 1, ఇక్కడ కూడా 1 × 1. థీటా చేంజ్ చేస్తే డాట్ ప్రొడక్ట్ కూడా చేంజ్ అవుతుంది. థీటా వాల్యూ చేంజ్ చేస్తుంటే డాట్ ప్రొడక్ట్ 0 అవుతుందంట. సో డాట్ ప్రొడక్ట్ డిపెండ్స్ ఆన్ యాంగిల్. If angle theta is less than 90 degrees, then dot product becomes positive because cos values less than 90 degrees ఉంటే పాజిటివ్ కదా. అంటే డాట్ ప్రొడక్ట్ ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. నువ్వేం రాయొచ్చు డాట్ ప్రొడక్ట్? సపోజ్ ఇక్కడ కాస్ 90 డిగ్రీస్ ఉందనుకోండి, 0 అవుతుంది కదా. ఇది లెస్ దాన్ 90 డిగ్రీస్ ఉంది, పాజిటివ్. థీటా ఈక్వల్ టు 90 డిగ్రీస్, కాస్ 90 వాల్యూ 0 కాబట్టి డాట్ ప్రొడక్ట్ 0. థీటా వాల్యూ మోర్ దాన్ 90 డిగ్రీస్. సార్ కాస్ వాల్యూస్ మోర్ దాన్ 90 డిగ్రీస్ అండ్ లెస్ దాన్ 180కి నెగిటివ్ కదా. సో డాట్ ప్రొడక్ట్ విల్ బి నెగిటివ్. ఇంకా డీటెయిల్డ్గా దీని గురించి నేను మాట్లాడతాను, ఒకసారి ఇది చూడండి. అచ్చా, బోర్డు మీద ఉన్నవన్నీ ఒకసారి 1 by 1 చెక్ చేసుకోండి. డాట్ ప్రొడక్ట్ చేసే ప్రాసెస్ ఇది. రైట్, వచ్చేసారా? గుడ్. చాప్టర్ ఏంటి సార్? చాప్టర్ వర్క్, ఎనర్జీ అండ్ పవర్. ఈ చాప్టర్లో ఫస్ట్ టాపిక్. ఎందుకంటే ఈ చాప్టర్లో వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయాలన్నా, పవర్ క్యాలిక్యులేట్ చేయాలన్నా డాట్ ప్రోడక్ట్ వచ్చి ఉండాలన్నమాట. అందుకే ఇప్పుడు మనం డాట్ ప్రోడక్ట్ గురించి డిస్కస్ చేసుకుంటాం. వెక్టార్స్ని యాడ్ చేయొచ్చా? చేయొచ్చు. వెక్టార్స్ని సబ్ట్రాక్ట్ చేయొచ్చా? హ్యాపీగా చేయొచ్చు. వెక్టార్స్ని మల్టిప్లై చేయొచ్చా? శుభ్రంగా చేయొచ్చు. ఆ మల్టిప్లికేషన్ 2 టైప్స్ ఉంది. ఒకటి డాట్ ప్రోడక్ట్ అంటారు, ఇంకోటి క్రాస్ ప్రోడక్ట్ అంటారు. ప్రజెంట్ డిస్కస్ చేసేది డాట్ ప్రోడక్ట్. సపోజ్ ఇలా ఒక బ్లాక్ ఉంది. ఈ బ్లాక్ మీద ఇటు ఒక వెక్టార్ యాక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ అనుకోండి. ఇది ఫస్ట్ వెక్టార్ అనుకుందాం. ఇప్పటి వరకు మనం వాటిని పీ బార్ క్యూ బార్ అని రాస్తున్నాం కదా, అదే కంటిన్యూ చేద్దాం. ఇది పీ బార్ వెక్టారు, ఇది సెకండ్ వెక్టార్ క్యూ బార్ వెక్టారు. వీళ్ళిద్దరికి యాంగిల్ అబ్జర్వ్ చేయండి. పీ బార్ అండ్ క్యూ బార్ డైరెక్షన్స్కి యాంగిల్ థీటా విచ్ ఈస్ లెస్ దాన్ 90 డిగ్రీస్. లెస్ దాన్ 90 డిగ్రీస్. అప్పుడు డాట్ ప్రోడక్ట్ ఏమవుతుందండి? పీ బార్ డాట్ క్యూ బార్ ఈజ్ పాజిటివ్. పీ బార్ డాట్ క్యూ బార్ వాల్యూ పాజిటివ్ అవుతుంది.
ఇది ఫస్ట్ వెక్టార్ పీ బార్ వెక్టార్ అండ్ సెకండ్ వెక్టార్ క్యూ బార్ వెక్టార్. వీళ్ళిద్దరి మధ్యలో యాంగిల్ ఎంత ఉంది చూడండి. హలో సార్, ఇక్కడ యాంగిల్ ఉంది. ఈ యాంగిల్ ఎంత ఉందండి? ఈక్వల్ టు 90 degrees. ఈక్వల్ టు 90 ఉంటే పీ బార్ డాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees అన్నాడు. ఇప్పుడు పీ బార్ డాట్ క్యూ బార్ వాల్యూ 0 అయిందిగా, బికాస్ కాస్ 90 0. ఇక్కడ యాంగిల్ చూడండి, ఇది బ్లాక్, దీని మీద ఫస్ట్ వెక్టార్, ఇది పీ బార్ వెక్టార్ అండ్ సెకండ్ వెక్టార్ క్యూ బార్ వెక్టార్. చూడాలి, డైరెక్షన్స్ చూడాలి, సరదాగా చదివేయద్దు. ఇదిగో ఇలా ఈ యాంగిల్ అబ్జర్వ్ చేయండి, ఈ యాంగిల్ ఫీల్ అవ్వండి. ఇక్కడ స్టార్ట్ చేసి ఇలా వెళ్తుంటే ఇక్కడ 90 degrees అయింది కదా, ఇది మోర్ దాన్ 90 degrees అయింది. ఇయర్ థీటా ఈజ్ మోర్ దాన్ 90 degrees. థీటా వాల్యూ మోర్ దాన్ 90 degrees అండ్ విచ్ ఈజ్ లెస్ దాన్ 180 degrees. ఇది కదా 180 degrees, ఇక్కడ వరకు రీచ్ అయితే 180 degrees అయ్యేది. ఇది మోర్ దాన్ 90 కన్నా ఎక్కువ ఉంది, 180 కన్నా తక్కువ ఉంది. దెన్ పీ బార్ డాట్ క్యూ బార్ ఈజ్ నెగిటివ్. డాట్ ప్రొడక్ట్ వాల్యూ కెన్ బి పాజిటివ్, నెగటివ్ ఆర్ 0. ఎవరి మీద డిపెండ్ అయ్యి వాల్యూ వేరీ అవుతుంది అబ్జర్వ్ చేయండి. డాట్ ప్రొడక్ట్ వాల్యూ ఎప్పుడు పాజిటివ్ అవుతుంది? ఇఫ్ ద యాంగిల్ ఈజ్ లెస్ దాన్ 90 degrees. ఎప్పుడు నెగిటివ్ అవుతుంది? ఇఫ్ ద యాంగిల్ ఈజ్ మోర్ దాన్ 90 degrees. ఎప్పుడు 0 అవుతుంది? ఇఫ్ ద టూ వెక్టార్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. డాట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్ బికమ్స్ 0 when the two vectors are perpendicular to each other. Two vectors are perpendicular to each other. చాలా క్వశ్చన్స్ ఉంటాయి సార్ దీన్ని బేస్ చేసుకొని. పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. సార్ పర్పెండిక్యులర్ అనొచ్చు, కొన్నిసార్లు వాటినే రైట్ యాంగిల్డ్ అంటాడు. పర్పెండిక్యులర్ అన్న రైట్ యాంగిల్డ్ అన్న ఒకటే కదా సార్. ఆర్థోగోనల్ వెక్టార్స్ అంటాడు. అంటే ఫైనల్గా వాడు ఇండైరెక్ట్గా ఏం చెప్పినా థీటా వాల్యూ ఎంత అని చెప్తున్నాడు నీతో? 90 degrees అని చెప్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ద టూ వెక్టార్స్ ఆర్ పర్పెండిక్యులర్ అన్నా, రైట్ యాంగిల్డ్ అన్నా, ఆర్థోగోనల్ అని చెప్తున్నా కూడా ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు నీకు? థీటా వాల్యూ 90 degrees అని. అంటే ఇండైరెక్ట్గా పీ బార్ డాట్ క్యూ బార్ వాల్యూ 0. వెనెవర్ ద టూ వెక్టార్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, right angled, orthogonal, their dot product will be 0. Most important thing. Okay సార్, డాట్ ప్రొడక్ట్ పైన యాంగిల్ డిపెండెన్సీ నాకు అర్థమైంది. ఐ డాట్ ఐ, జే డాట్ జే, కే డాట్ కే నాకు తెలిసింది. ఐ డాట్ జే వాల్యూ 0 అవుతుందని తెలుసు, బికాస్ దే ఆర్ పర్పెండిక్యులర్. ఓకే, if two vectors ఏ బార్ అండ్ బి బార్ ఇలా ఇచ్చాడు సార్. ఇఫ్ టూ వెక్టార్స్ ఏ బార్ వెక్టర్ అండ్ బి బార్ ఆర్ గివెన్ బై ఏ బార్ వెక్టర్ ఈజ్ ఏఎక్స్ ఐ క్యాప్, ఏవై జే క్యాప్, ఏజెడ్ కే క్యాప్. ఇది ఫస్ట్ వెక్టర్, ఏ బార్ వెక్టర్. దెన్ B bar vector is given by bx I cap, by j cap, bz k cap. ఇది సెకండ్ వెక్టర్. చూసే ఉంటావు కదా నువ్వు ఇలాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా, ఏ బార్ వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు 3i క్యాప్, 2j క్యాప్, 5k క్యాప్. రాయొచ్చు కదా మనం, ఇవ్వచ్చు కదా ప్రాబ్లంలో. B బార్ వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు 2i క్యాప్ ప్లస్ j క్యాప్ మైనస్ 6k క్యాప్. ఓకే సార్, రెక్టాంగులర్ కాంపోనెంట్స్లో ఇచ్చాడు అనమాట టూ వెక్టార్స్, ఏ బార్ వెక్టర్ అండ్ బి బార్ వెక్టర్. ఇది ఇలా ఇచ్చి నిన్ను ఏ బార్ డాట్ బి బార్ క్యాలిక్యులేట్ చేయమని అడుగుతాడు. క్వశ్చన్ కేర్ఫుల్గా విను. ఏ బార్ డాట్ బి బార్ వెక్టర్ ఎంత అని అడుగుతున్నాడు. చేయొచ్చు కదా మనం, చాలా హ్యాపీగా చేయొచ్చు. ఎందుకంటే మనకి ఈ ఐ డాట్ ఐ చేయడం వచ్చు, ఐ డాట్ జే చేయడం కూడా వచ్చు. చేసేద్దాం, చాలా ఈజీ. ఇప్పుడే చేసేద్దాం, చూడండి కేర్ఫుల్గా.
క్వశ్చన్ అర్థమైంది కదా నీకు? ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు? ఏ బార్ డాట్ బి బార్ చేయమంటున్నాడు. చేస్తున్నాను. సరే, ఏ బార్ డాట్ బి బార్ చేస్తే ఫస్ట్ ఏ బార్ వెక్టర్ రాస్తున్నాను. ఏఎక్స్ ఐ క్యాప్, ఏవై జే క్యాప్, ఏజెడ్ కే క్యాప్ డాట్ బి బార్ వెక్టర్ రాస్తున్నాను. ఇదిగోండి, బి బార్ వెక్టర్ ప్లేస్లో బి బార్ వెక్టర్ రాస్తున్నాను. బిఎక్స్ ఐ క్యాప్, బివై జే క్యాప్, బిజెడ్ కే క్యాప్. ఓకే, ఇక్కడ రాస్తున్నాను. ఈ పాయింట్ అర్థమైంది కదా నీకు? 2 వెక్టార్స్ పర్పెండిక్యులర్గా ఉంటే డాట్ ప్రోడక్ట్ ఏమవుద్ది? 0. మల్టిప్లై చేద్దాం, చూడాలి ఇటు. ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ టర్మ్ని ఈ ఫస్ట్ టర్మ్తో మల్టిప్లై చేస్తున్నాను. హలో సార్, మేడం, ఇటు ఫస్ట్ టర్మ్ని ఈ ఫస్ట్ టర్మ్తో మల్టిప్లై చేస్తున్నాను. చేస్తే ఏఎక్స్ ఇంటూ బిఎక్స్, ఐ డాట్ ఐ ఏమైంది? ఐ డాట్ ఐ వాల్యూ ఇందాకే కదా నేను రాశాను. ఐ డాట్ ఐ ఏమవుతుంది? 1 అవుతుంది. సో దీనికి ఆన్సర్ ఏఎక్స్ ఇంటూ బిఎక్స్ అయింది. ఫస్ట్ టర్మ్ని ఫస్ట్ టర్మ్తో మల్టిప్లై చేశాను. ఐ డాట్ ఐ వాల్యూ 1 అయింది. ఓకే, ఫస్ట్ టర్మ్ని సెకండ్ టర్మ్తో మల్టిప్లై చేయాలిగా. చేస్తే ఏఎక్స్ బివై, ఇక్కడ 1 అని రాస్తున్నాను. సార్ కంప్లీట్గా రాయిరా? రాస్తాను, హ్యాపీగా ఫీల్ అవ్వు. ఏఎక్స్ బివై ఐ డాట్ జే, ఏఎక్స్ బివై ఐ డాట్ జే ప్లస్, కొద్దిగా కంఫర్టబుల్గా రాస్తాను, ఇది రబ్ చేస్తున్నాను చూడండి. అంటే రాసేది చూడడానికి బాగుండేలా, అర్థమయ్యేలా, ఇంట్రెస్ట్గా రాస్తే హ్యాపీగా ఉంటుంది కదా. రాద్దాం, నేను రాస్తాను, నేను కంగారు పడుకో. ఏ బార్ డాట్ బి బార్ ఇస్ ఈక్వల్ టు ఏఎక్స్ ఐ క్యాప్, ఏవై జే క్యాప్ ప్లస్ ఏజెడ్ కే క్యాప్. దిస్ ఈస్ ఫస్ట్ వెక్టర్. ఓకే, డాట్ బిఎక్స్ ఐ క్యాప్, బివై జే క్యాప్, బిజెడ్ కే క్యాప్. అచ్చా, దీంట్లో 3 టర్మ్స్ ఉన్నాయి, డాట్ దీంట్లో 3 టర్మ్స్ ఉన్నాయి. టోటల్గా 9 టర్మ్స్ వస్తాయి. 9 టర్మ్స్ ఏంటో ఓపిక్గా విను. ఏఎక్స్ బిఎక్స్ మల్టిప్లై చేస్తున్నాం, 1 ఇంటూ 1, 1 ఇంటూ 1 చేస్తున్నాం చూడాలి. ఏఎక్స్ బిఎక్స్ ఐ డాట్ ఐ. ఓకే, ఏఎక్స్ బిఎక్స్ ఐ డాట్ ఐ. నెక్స్ట్ 1 ఇంటూ 2, 1 ఇంటూ 2, ఏఎక్స్ బివై ఐ డాట్ జే. ఓకే, నెక్స్ట్ 1 ఇంటూ 3, ఇక్కడ ఈ ఫస్ట్ టర్మ్ ఈ లాస్ట్ టర్మ్ అంటే ఏఎక్స్ బిజెడ్ ఐ డాట్ కే. ఇవి 1 ఇంటూ 1 రాశాను, 1 ఇంటూ 2 రాశాను అండ్ 1 ఇంటూ 3. ఫస్ట్ టర్మ్తో మల్టిప్లికేషన్ అయింది. ఇప్పుడు సెకండ్ టర్మ్తో స్టార్ట్ చేస్తాను. సెకండ్ టర్మ్తో స్టార్ట్ చేస్తే 2 ఇంటూ 1 అంటే ఏవై బిఎక్స్ జే డాట్ అయ్యేనేమో చూడు ఒకసారి. సెకండ్ టర్మ్ ఇంటూ ఫస్ట్ టర్మ్ కదమ్మా, జే డాట్ అయ్యే కదా. ఓకే, నెక్స్ట్ ఏవై బివై జే డాట్ జే ప్లస్ సెకండ్ టర్మ్ ఇంటూ థర్డ్ టర్మ్ ఏవై బిజెడ్ జే డాట్ కే కదా. ఓకే, బాగుంది సార్. 2-1, 2-2, 2-3 అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఇప్పుడు నేను థర్డ్ టర్మ్ స్టార్ట్ చేయాలి. ఇది 3-1 రాస్తాను, 3 ఇంటూ 2 రాస్తాను, అగైన్ 3 ఇంటూ 3. ఓకే, ప్లస్ 3-1 రాస్తున్నాను చూడండి. ఏజెడ్ ఇంటూ బిఎక్స్, ఏజెడ్ ఇంటూ బిఎక్స్
3 1 కదా, కే డాట్ ఐ రాయాలిగా, కే డాట్ ఐ ప్లస్ 3 2 ఏజెడ్ ఇంటూ బీవై అంటే కే డాట్ జే ప్లస్ ఏజెడ్ ఇంటూ బీజెడ్, థర్డ్ టర్మ్ 3 3 కదా, ఏజెడ్ ఇంటూ బీజెడ్ కే డాట్ కే. సార్ ఇదంతా రాయాలా? డాట్ ప్రొడక్ట్ అంటే చాలా సింపుల్ అని చెప్పాడు మా ఫ్రెండ్, నువ్వేంటి ఇదంతా రాసావు? సింపులే బ్రో, ఇది కూడా సింపులే, కొద్దిగా డీప్గా అర్థం చేసుకుంటున్నావు అంతే. నువ్వు రాసే ఫార్ములా ఎలా వచ్చిందో రాసుకుంటున్నావు అంతే. ఐ డాట్ ఐ వాల్యూ 1, సో ఈ టర్మ్ ఒకటి ఏఎక్స్ ఇంటూ బిఎక్స్ ఇంటూ 1 ఉంటుంది. ఈ టర్మ్ ఏమవుద్దో చూడండి, 0 అయిపోయిందేమో చూడండి, 0 బికాజ్ ఐ డాట్ జే 0, ఐ డాట్ కే 0 అయింది, సో ఈ టర్మ్ 0 అయింది, ఈ టర్మ్ 0 అయింది, జే డాట్ ఐ కాబట్టి ఈ టర్మ్ కూడా 0 అయింది, జే డాట్ కే ఈ టర్మ్ 0 అయింది, కే డాట్ ఐ ఈ టర్మ్ 0 అయిపోయింది, కే డాట్ జే ఈ టర్మ్ 0 అయిపోయింది, ఈ టర్మ్ 0 అవ్వదు కదా, జే డాట్ జే ఈ టర్మ్ 1 అవుతుంది కదా, జే డాట్ జే టర్మ్, కే డాట్ కే ఈ టర్మ్ కూడా ఏమైపోయింది, 1 అయింది. అంటే ఇదిగో ఈ టర్మ్ ఒకటి మిగిలింది మనకి, ఏఎక్స్ ఇంటూ బిఎక్స్, సెకండ్ టర్మ్ ఇదిగో ఈ టర్మ్ ఒకటి మిగిలింది, ఏవై ఇంటూ బీవై, లాస్ట్ టర్మ్. సార్ ఇప్పుడు కనెక్ట్ అయింది నాకు, నేను నేర్చుకున్న ఫార్ములా, ఏ బార్ డాట్ బి బార్ ఇజ్ ఈక్వల్ టు, ఫస్ట్ టర్మ్ ఒకటే ఉంది, ఏఎక్స్ ఇంటూ బిఎక్స్. సార్ ఇది రాయివా, దీని వాల్యూ 1 అని తెలుసు కదా నీకు, ప్లస్ ఇది 0 అయిపోయింది, ఇది 0 అయిపోయింది, వదిలేసాను, ఇది 0 అయిపోయింది, ఇది ఒకటే మిగిలింది, ఏవై ఇంటూ బీవై ఇంటూ 1 అగైన్ ఏముంది ఇంకా లాస్ట్ టర్మ్, ఏజెడ్ ఇంటూ పీజెడ్. బాగుంది సార్. సో ఏ బార్ డాట్ బి బార్ చేయమన్నప్పుడు నువ్వు ఈ ఫార్ములా చదువుంటావు, గుర్తెచ్చుకో, ఏఎక్స్ ఇంటూ బిఎక్స్ రాయాలి, ప్లస్ ఏవై ఇంటూ బీవై రాయాలి, ప్లస్ ఏజెడ్ ఇంటూ బీజెడ్. ఇది రీజన్ అనమాట. చిన్న ఎగ్జాంపుల్ చేస్తాను, నీకు క్లారిటీ వచ్చేస్తుంది ఇమ్మీడియట్గా. ఏ బార్ వెక్టర్ ఇజ్ ఈక్వల్ టు 4i క్యాప్ ప్లస్ 2j క్యాప్ ప్లస్ k క్యాప్ అండ్ b బార్ వెక్టర్ ఇజ్ ఈక్వల్ టు 3i క్యాప్ ప్లస్ j క్యాప్ ప్లస్ 2k క్యాప్. ఫైండ్ ఏ బార్ డాట్ బి బార్ అన్నాడు క్వశ్చన్లో. ఓకే, ఎలా చేస్తాం చూడండి, ఫార్ములా పైన కనిపిస్తుంది చూడు, ఏ బార్ డాట్ బి బార్ కావాలంటే ఏఎక్స్ ఇంటూ బిఎక్స్ చేయాలి. అంటే ఈ వెక్టార్స్లో ఇది ఏఎక్స్ కదమ్మా, ఈ వెక్టార్లో ఇది బిఎక్స్ కదా, ఏఎక్స్ ఇంటూ బిఎక్స్ చేయాలి. ఏఎక్స్ ఇంటూ బిఎక్స్ అంటే ఎలా చేయాలి, ఏ బార్ డాట్ బి బార్ ఇజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ఇంటూ బిఎక్స్ అంటే 4 ఇంటూ 3, కొద్ది ఓపిక్గా ఇలా రాయండి సార్, 4 ఇంటూ 3 12 అని నీకు తెలుసు, నీ గురించి నాకు తెలుసు, 4 ఇంటూ 3 అని ఇలా రాసుకోండి, ప్లస్ ఏవై ఇంటూ బీవై అంటే 2 ఇంటూ ఇక్కడ ఎంత ఉంది, ఇది జే క్యాప్ అని ఉంది కదా, 1 ఇంటూ జే క్యాపా 0 ఇంటూ జే క్యాపా, 1 ఇంటూ జే క్యాప్ అంటే ఇది 2 ఇంటూ 1 అయింది, ప్లస్ ఇక్కడ 1 ఉన్నట్టు అనమాట, 1 ఇంటూ 2. సో ఇదేమైంది ఇప్పుడు 4 ఇంటూ 3 12 ప్లస్ 2 ఇంటూ 1 2 ప్లస్ 1 ఇంటూ 2 2 అంటే ఇది 14 ప్లస్ 2 16 అయింది యూనిట్స్. దీనికి డైరెక్షన్ ఏముండదు, ఐ క్యాప్ జే క్యాప్ కే క్యాప్లు రాయొద్దు సార్ ఇక్కడ, ఇది ఓన్లీ స్కేలార్ క్వాంటిటీ కదా, మ్యాగ్నిట్యూడ్స్ ఇవి ఓన్లీ. అచ్చా బాగుంది సార్. సార్ ఇంకొక ఎగ్జాంపుల్ చేసేరా, చేస్తాను, నువ్వు హ్యాపీగా వినంతే చాలు. If p bar vector is equal to 3i cap minus 2j cap plus k cap, q bar vector is equal to 2i cap plus j cap minus 4k cap. Find p bar dot q bar అన్నాడు. ఓకే, సొల్యూషన్ p bar dot q bar ఎలా చేయాలో మళ్ళీ ఒకసారి విను. p bar dot q bar ఇక్కడ ఏఎక్స్ ఇంటూ బిఎక్స్ అన్నాం కదా, అంటే ఫస్ట్ వెక్టార్లో ఉన్న ఐ క్యాప్ మల్టిపుల్ సెకండ్ వెక్టార్లో ఉన్న ఐ క్యాప్ మల్టిపుల్ చూడాలి హీరో.
ఈజీయే కదా అని వదిలేయద్దు నువ్వు. 3 into 2 రాసుకోవాలి. 3 into 2 ప్లస్, సరే ఇక్కడ 2 రాయాలా -2? కేర్ఫుల్గా ఉండు. -2 ఉంది ఇక్కడ. సో ఇక్కడ నేను -2 ఇంటూ ఇది 1 0నా 1 ఇంటూ జే క్యాప్. ఓకే, ప్లస్ ఇక్కడ ఏముందో చూడండి, 1 ఇంటూ కే క్యాప్ ఉంది. 1 ఇంటూ ఇది 4 -4 -4. సార్ కొద్దిగా పేషెన్స్ ఉండాలని చెప్తున్నాను. ఇవి ఇలా రాసుకోవడం వల్ల ఏంటంటే మిస్టేక్ రాకుండా ఉంటుంది. 3 into 2 ఎంతమ్మా 6, -2 into 1 -2, 1 into -4 -4. ఆన్సర్ ఏమైందో చూడండి, 0. ఆన్సర్ 0 వచ్చింది. డాట్ ప్రొడక్ట్ 0 కూడా వస్తుందా? వస్తుంది కదయ్యా. 3 కేసెస్ చదివావు కదా నువ్వు. డాట్ ప్రొడక్ట్ కెన్ బి పాజిటివ్, ఇట్ కెన్ బి 0, ఇట్ కెన్ బి నెగిటివ్ అన్నావు కదా. ప్రజెంట్ ఇది పాజిటివ్ వచ్చింది, ఇక్కడ 0 వచ్చింది. వేరే ఎగ్జాంపుల్ అది నెగిటివ్ కూడా రావచ్చు. బాగుంది సార్, నాకు డాట్ ప్రొడక్ట్ చేయడం అర్థమైంది. ఆ ఫార్ములా ఎలా వచ్చిందో కూడా తెలిసింది. ఏఎక్స్ బిఎక్స్, ఏవై బీవై, ఏజెడ్ బీజెడ్. హ్యాపీగా ఉంది. హ్యాపీగా నేర్చుకోవడానికే మనం ఇదంతా డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ పీ బార్ వెక్టార్ ఇజ్ ఈక్వల్ టు 2i క్యాప్ అన్నాడు, ప్లస్ జే క్యాప్ అన్నాడు, -4k క్యాప్. క్యూ బార్ వెక్టర్ వాల్యూ i క్యాప్ ప్లస్ 2j క్యాప్ ప్లస్ 3k క్యాప్ అన్నాడు. పీ బార్ డాట్ క్యూ బార్ చేయమన్నాడు. చేసేసేయాలి కదా నువ్వు. ఈ పాటికి నువ్వు ఆన్సర్ చెప్పేసి ఉండాలి. ఆల్రెడీ చేసి ఉంటావు అని అనుకుంటున్నాను. ఇది చూడు, 2 into 1 2 into 1 ప్లస్ ఇది 1 into 2 కదా, ప్లస్ ఇక్కడ ఏముందో చూడండి, 4 ఉందా -4 ఉందా? -4 ఉంది, ఇంటూ 3. సో ఇది 2 ప్లస్ 2 -4 into 3 అంటే ఎంత సార్? 12. సో 4 - 12, ఆన్సర్ -8. ఓకే, డాట్ ప్రోడక్ట్ కెన్ బి పాజిటివ్, ఇట్ కెన్ బి 0, ఇట్ కెన్ బి నెగటివ్. అచ్చా, ఇది లేకుండా నువ్వు డాట్ ప్రోడక్ట్ చేయడం ఉండదు కదా. చాలా ఇంపార్టెంట్ కదా, ఇది అర్థం చేసుకోవాలి. ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను నీకు. నెక్స్ట్ క్లాస్లో డాట్ ప్రోడక్ట్ ప్రాపర్టీస్ విత్ ఎగ్జాంపుల్స్ ఇంకా కొన్ని మంచి న్యూమరికల్స్ చేద్దాం.